నాకు స్టేజ్ ఫియర్ చాలా. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడికి పిల్లల్ని పంపిస్తే మంచిగా నేర్చుకుంటారు, మోటివేషన్ క్లాసులు ఉంటాయని సుధీర్ చెప్పాడు. నేను పంపిద్దామని డిసైడ్ అయినాక మా సార్ వద్దన్నారు. వద్దు, ఇప్పుడు 3000 ఉంటే మనకు దేనికో దానికి వస్తాయి, స్కూల్ ఫీజుకైనా లేకపోతే బుక్స్కైనా అని అన్నారు. కానీ నేను పంపిద్దామని సుధీర్ని అడిగి మరీ పంపించాను. నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఇక్కడికి రావడం. ఈరోజు సురేందర్ సార్ రావడం, మేము ఇక్కడ కలవడం, మమ్మల్ని ఎమోషనల్గా చాలా లోతుకు తీసుకెళ్లారు సారు. నాకు వాటర్ వస్తూనే ఉన్నాయి, అసలు ఆగట్లేదు అవి. అది మా అమ్మ నాకు జన్మనిచ్చిందనో నేను నా పిల్లలకి జన్మనిచ్చానో కానీ తెలీదు. ఆ బాధ చాలా ఉంది. చాలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతే నేను బయటకు వచ్చాను ఆ బాధ నుంచి. ఇప్పుడు మా పిల్లలు మాట్లాడిన తర్వాత, ఈ క్లాసులు విన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలకి మేమేం ఇస్తున్నాం, మేమేం నేర్పిస్తున్నాం, ఇంకా ఏం చెప్పగలుగుతాం అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి క్లాసులు ఉంటే నేను కూడా జాయిన్ అయ్యి ఇంకా 10 మందికి చెప్పి వాళ్ళ పిల్లల్ని కూడా జాయిన్ చేపిద్దామని అనుకుంటున్నాను. మా అమ్మ నాన్నని కష్టపెట్టుంటే, ఇప్పుడు మా నాన్న లేరు, మా అమ్మని కష్టపెట్టుంటే నేను క్షమాపణ చెప్తాను. నేను కష్టపెట్టలేదు, కానీ ఎప్పుడైనా కష్టపెట్టాను అమ్మ అని నేను అడిగి సారీ చెప్తాను. మా గురువులను అయితే గౌరవించాను. వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చినా సరే ఇంట్లో చెప్పలేదు నేను, ఎందుకంటే అమ్మ నాన్న కోపడతారు నన్ను, అందుకే నేను చెప్పలేదు. ఇప్పుడు మా పిల్లలు ఎట్లున్నారంటే వాళ్ళ ఫాదర్కి చెప్పి టీచర్స్ని అడిగిస్తున్నారు, మా పిల్లల్ని ఎందుకు కొట్టారు, మా పిల్లలు ఏం చేశారు, మా పిల్లల్ని ఇట్లా గారాభంగా పెంచుకున్నాము అని నేను అన్ను, మా సార్ అంటారు. అది అంతే.